ఈ సంవత్సరం లెనినో ప్రభావం వలన తెలంగాణలో తక్కువ వర్షపాతం ఉందని నిపుణులు చెప్తున్నారు. రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేయాల్సింది రాజకీయం కాదు, గోదావరి నీటిని రైతులకు ఎలా చేర్చడం. తెలంగాణ కృష్ణా గోదావరి పరిహార ప్రాంతంలో ఉంది. నీటి లభ్యత గోదావరిలో ఎక్కువ. ఆ నీటిని ఎత్తైన తెలంగాణ భూములకు తీసుకుపోవడానికి దూరదృష్టితో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరంపై రాజకీయాలు చేయడానికే సమయం ఎక్కువ కేటాయిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వము చెప్తున్నది ఒకటే, మేడిగడ్డలో పిల్లర్లు ఉంగిపోయాయి, దెబ్బతిన్నాయి. వాటి వల్ల ఏంటంటే గేట్లు మూయలేము, మూయకుంటే నీళ్ళు కన్నెపల్లి దగ్గర ఎత్తిపోయలేమని చెప్తుంది. కానీ గేట్లు మూయకుండానే కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అదే చెప్పినారు, అదే రికమెండ్ చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నారు అంటే రైతుల పట్ల వీళ్ళ శ్రద్ధ ఎంతున్నదో క్లియర్గా అర్థమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి గోదావరిలో ఉన్న అధిక నీటిని ఎత్తిపోసి, అదే కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేసి నీళ్ళని ఎత్తిపోసి తెలంగాణలో ఉన్న రైతులకు అందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏవైతే 2 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్తున్నారో వాటిని తక్షణమే రిపేర్ చేసి కాళేశ్వరాన్ని మొత్తం వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.